శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి స్వరూపాలు మీకు అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సౌందర్యంలో 8వ శ్లోకం నుండి విశేషాంశాలు తెలుసుకుందాం. 8వ శ్లోకం. సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటి పరివృతి మణిద్వీపే నిపోప వనవతి చింతామణిగృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం. సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే నిపోప వనవతి చింతామణిగృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం. ఈ 8వ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు గారు అమ్మవారు ఉండే మణిదీపంలో ఉండే అమ్మవారు ఎక్కడ ఉన్నారనే విషయాన్ని తెలియజేస్తున్నారు ఈ శ్లోకంలో. సుధా సింధోర్ మధ్యే. సుధ అంటే అమృతం, సింధు అంటే సముద్రం. అమృత సముద్రం యొక్క మధ్య భాగంలో సురవిటపి వాటి పరివృతే. సురులు అంటే దేవతలు, దేవతల యొక్క విటపి వాటి కల్పవృక్షముల యొక్క వరుస అంటే కల్పవృక్షాల యొక్క తోటలు పరివృతే చుట్టూ ఉన్నాయి. అక్కడ ఆ మణిదీపం ఎక్కడ ఉందట? ఆ అమృత సముద్రం మధ్యలో ఉందట. ఆ మణిదీపంలో కూడా చుట్టూ ఏమున్నాయంటే దేవతల యొక్క కల్పవృక్షాలు ఉన్నాయట. తర్వాత మణిద్వీపే, ఆ మణిద్వీపంలో ఏమని చెప్తున్నారు? నీపోపవనవతి అంటే, నీపవనం అంటే కదంబ వృక్షాలు. కదంబ వృక్షాల యొక్క తోటలు ఉన్నాయట ఆ మణిదీపంలో. చింతామణి గృహే, అమ్మవారు ఉండే ఇల్లు, గృహం అంటే ఇల్లు. ఆ ఇల్లు ఏదట? చింతామణులతో చేయబడిన గృహం అట. ఆ గృహంలో అమ్మవారు ఉన్నారట. శివాకారే మంచే, శివుడే ఆకారంగా గల ఒక మంచం ఉందట ఆ గృహం లోపల. పరమశివ పర్యంక నిలయాం, ఆ మంచం మీద ఆ అమ్మవారు ఆ పరమశివుని యొక్క ఒడిలో కూర్చొని ఉన్నారట ఆ తల్లి. అమ్మా, అటువంటి నిన్ను భజంతి త్వాం నిన్ను ధన్యాః, ధన్యులైన వాడు మాత్రమే, కతిచన కొద్ది మంది మాత్రమే, భజంతి నిన్ను సేవిస్తారు. ఎటువంటి నిన్ను సేవిస్తారు? చిదానందలహరీం, చిత్ జ్ఞాన ఆనంద ప్రవాహంలాగా ఉన్నటువంటి నీ యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని ధ్యానిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, సేవిస్తున్నారు భక్తులైన వాళ్ళు అని చెప్తున్నాడు. ఎటువంటి రూపాన్ని దర్శిస్తున్నారట? ఆ అమృత సముద్రం మధ్యలో ఉన్న ఆ మణిదీపము, ఆ మణిదీపంలో చుట్టూ ఉన్నటువంటి కల్పవృక్షముల యొక్క తోటలు, ఆ పక్కన దాని పక్కన అంటే మొత్తం 25 ప్రకారాలు ఉంటాయి. వాటిలో ముఖ్యమైనవి 2 చెప్పుకుంటూ వస్తున్నారు. ఇంకొకటి కదంబ వృక్షముల యొక్క తోటలు, ఆ తోటలు తరింత లోపల చింతామణి గృహము, ఆ గృహం లోపల శివాకారే అంటే ఆ శివుని ఆకారంగా మంచం ఒకటి ఉంది. ఆ మంచం మీద అమ్మవారు కూర్చొని ఉన్నారు. అది కూడా శివుని యొక్క తొడ మీద కూర్చొని ఉన్నారు అనే విషయాన్ని మనకు చూపిస్తున్నారు. ఇది మనకు లలితా సహస్రనామ పుస్తకాల్లో ఉండే అట్ట మీద ఉండే బొమ్మను చూపిస్తున్నారు. ఆ బొమ్మలో ఉండే విశేషం చెప్తున్నారు. అంటే ఏంది అని చెప్తున్నారు. అసలు
అంటే అమ్మవారు ఎక్కడుంటారు? మణిదీపంలో ఉంటారు. ఆ మణిదీపంలో కూడా ఎక్కడుంటారట? చింతామణి గృహంలో ఉంటారట. ఆ గృహం లోపల కూడా ఎక్కడుంటారంటే ఒక మంచం ఉంది. ఆ మంచం లోపల, మంచం మీద తన భర్త అయిన పరమశివుని యొక్క ఒడిలో కూర్చో ఉంటారని చెప్పి వర్ణిస్తున్నారు ఆదిశంకరాచార్యులు గారు. అంటే అర్థమైంది. శివాకారే మంచే అన్నప్పుడు మంచం, మంచం అంటే ఇప్పుడు మన ఇళ్ళల్లో కూడా మంచాలు ఉన్నాయి. ఆ మంచాలు ఎలా తయారు చేయబడతాయి? చెక్కతో తయారు చేయబడతాయి, లేదా మెటల్తో తయారు చేయబడతాయి కదా. అప్పుడు ఏంటది? ఆ మంచం అంతా ఒకే మెటీరియల్తో తయారు చేయబడింది. అంటే ఇక్కడ మనకు చెప్తోంది విశ్వరహస్యం అని చెప్తున్నారు ఈ యొక్క పాదంలో, 3వ పాదంలో. అంటే ఈ విశ్వమే అమ్మవారు కూర్చునే మంచం. అంటే ఆ మంచంలో వాడబడిన మెటీరియల్ అంతా ఒకటే. ఏందా మెటీరియల్ అంటే అదో కాదు, పరమాత్మే. ఆ పరమాత్మే ఒక్క నేను అనేకం అవుదా అనుకోగానే ప్రపంచంగా మారిపోయాడు. ఆ అనేకమే ప్రపంచంగా మారిపోయింది. ఆయనలో ఉండే నేను అనే శక్తి విశ్వంలో ప్రకృతిగా వ్యాపించింది. కాబట్టి ఆ శివశక్తులు ఇద్దరు కలిసే ఉన్నారు అని చెప్పడానికే ఆ శివుని ఒళ్ళో అమ్మవారు కూర్చోముంది అని చెప్తున్నారు. అది దాని అర్థం. మరియు విశ్వమంతా కూడా వాళ్ళు పెట్టుకుంది పంచకృత్య పారాయణ. ఆ 5 పనులే పెట్టుకున్నారు విశ్వంలో. ఏం పనులు పెట్టుకున్నారు? సృష్టి, స్థితి, సంహారం, తిరోధానం, అనుగ్రహం అనే 5 పనులు పెట్టుకున్నారు. ఈ 5 పనులలో కూడా సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోప్త్రి గోవిందరూపిణి, సంహారిణి రుద్రరూప, తిరోధానకరీశ్వరి, సదాశివానుగ్రహద, పంచకృత్యపరాయణ. ఈ 5 పనులు అంటే పైన కూర్చున్నటువంటి ఆ శివుడే సదాశివుడు. ఆ కింద ఉన్న 4 కోళ్ళే బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వరులు. ఈ ఒక్కరే 4 రూపాలు ధరించాడు. ఆ పైన కూర్చున్న పరమశివుడే, ఆయనలోంచి లేచిన కిరణాలే మిగతా 4 బ్రహ్మలుగా మారారు. వాళ్ళే బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వరులు. కాబట్టి ఆ మంచము ఎటువంటిది? ఒక్కడే 4 రూపాలు ధరించి ఆయనలో ఉన్న శక్తి అమ్మవారై శివశక్తులు కలిసి కూర్చోన్నారు ఆ మంచం మీద. అంటే విశ్వమే వారి యొక్క మంచం. ఆ మంచం మీద అధిష్ఠించి పరిపాలన చేస్తోంది ఆ శివశక్తైక్య రూపిణి అయినటువంటి ఆ తల్లి. ఆ తల్లి పరిపాలన చేస్తోంది విశ్వాన్ని అంతా తన ఆధీనంలో పెట్టుకోంది ఆమె. అటువంటి తల్లి అని చెప్పడానికి ఆ పదాన్ని చెప్పారు. అంటే దానివల్ల ఏం చేస్తున్నారు? ఆ మణిదీపంలో కూర్చున్న ఆ తల్లి, ఆ శివశక్తైక్య రూపిణి అయినటువంటి ఆ తల్లిని ఎవరైతే ధ్యానిస్తారో, ఎవరైతే సేవిస్తారో, ఎవరైతే ఉపాసన చేస్తారో అటువంటి వాళ్ళు, అది కూడా ఆమె యొక్క జ్ఞాన ఆనంద ప్రవాహాన్ని ఎవరు చూడగలుగుతారు? ఆ ఆనంద ప్రవాహంలో మునకలు ఎవరు వేయగలుగుతారట? కొద్దిమంది, కతిచన అంటే కొద్దిమంది మాత్రమే, ధన్యాహ ధన్యులైనటువంటి వాళ్ళు మాత్రమే త్వాం నిన్ను భజంతి, అమ్మ నిన్ను సేవిస్తారు, ఉపాసిస్తారు, ఆరాధిస్తారు. అటువంటి భాగ్యము కొంతమందికే కలుగుతుందనే విషయాన్ని మనకు ఈ శ్లోకం ద్వారా ఆదిశంకరాచార్యులు గారు తెలియజేస్తున్నారు. సుధా సింధోర్ మధ్యే అంటే సుధా అంటే అమృతం. అంటే అమృతం అంటే ఏంది? మృతము లేనిది, మరణము లేనిది, అంటే శాశ్వతమైంది. ఆ పరమాత్మ తత్వం ఎప్పుడే కూడా శాశ్వతమైంది. సముద్రం, సింధు అంటే సముద్రం. సముద్రంతో ఎందుకు పోల్చారు? అది లోతైనది, అనంతమైనది సముద్రం. ఆ అనంతమైన ఆనంద స్వరూపమే ఆ పరమాత్మ యొక్క స్వరూపం. ఆ అమృత స్వరూపం ఎటువంటిది? శాశ్వతమైంది, ఆనందదాయకమైంది. ఆమెను పట్టుకుంటే మనకు వచ్చేది అంతులేని ఆనందం, శాశ్వతమైన ఆనందం ప్రసాదించే శక్తి మనకు లభిస్తుంది. మరియు సురవిటపి వాటి పరివృతే, ఆ కల్పవృక్షాలు కోరిన కోరికలు తీరుస్తాయి. ఎవరైతే అమ్మవారిని ఆశ్రయిస్తారో అటువంటి వాళ్లకు అమ్మవారు కోరిన కోరికలు తీరుస్తారు. ఒక్క కల్పవృక్షం ఉంటేనే కోరిన కోరికలు తీరుస్తుంది, కానీ అటువంటిది పెద్ద తోటలే ఉన్నాయి. అటువంటి సమూహం కలిగి ఉంది అమ్మవారు. కాబట్టి నువ్వు ఏ కోరిక కోరినా కూడా తీర్చగలదు.
మణిద్వీపే, మణిద్వీపం అంటే మణిద్వీపాన్ని అంటే ఏంది? మణి అంటే స్వయం ప్రకాశ శక్తి కలది. ద్వీపం, ఆ మణిద్వీపం ఎటువంటిది? తాను ప్రకాశిస్తూ అందరినీ ప్రకాశింపజేయగల శక్తి కలది కాబట్టి మణిద్వీపే. నీపోపవనవతి, నీపవనం అంటే కడిమి చెట్లు, కదంబ చెట్లు. కదంబ చెట్ల కొంచెం ప్రత్యేకత ఏంది? అవి ఎక్కడో ఉండే వాతావరణంలో ఉండే నీటిని సేకరించి మేఘాలకు సహకరించి వర్షం కురిపిస్తాయి. అంత గొప్పవి అవి. కాబట్టి ఆ గొప్పతనం లాగానే అమ్మవారిని ఆశ్రయించుకున్న వాళ్ళకి వరాల జల్లు కురిపిస్తుంది అమ్మవారు. చింతామణి గృహే, అమ్మవారిని చింతన చేస్తే లభిస్తుంది అమ్మవారు. అంటే నీ ఆలోచనలో, నీ భావాలలో అమ్మవారిని గురించి ఆలోచించాలి. అప్పుడు ఆమె నీకు అనుగ్రహిస్తారు. శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయం, అటువంటి ఆ తల్లి, అన్ని అనుగ్రహించే తల్లి, ఆ శివశక్తైక్య రూపిణి ఎక్కడ ఉంది? ఈ విశ్వాన్నంతా పరిపాలన చేస్తోంది. ఆ శివశక్తైక్య రూపిణి అయి పంచకృత్యములతో ఈ విశ్వాన్ని పరిపాలన చేస్తోంది, శాసిస్తోంది ఆమె. అటువంటి ఆమెను భజంతి, పట్టుకుని ఆశ్రయిస్తే, అమ్మ నిన్ను ఆశ్రయించిన వాళ్ళకి కొద్ది మంది మాత్రమే ఆశ్రయిస్తారు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అవుతారు? చిదానందలహరి. చిదానందలహరి, చిత్ అంటే చైతన్యం. ఆ జ్ఞానస్వరూపం ఎటువంటి చైతన్యం, విశ్వమంతా చైతన్యం వ్యాపించి ఉంది. మన శరీరంలో కూడా చైతన్యం వ్యాపించి ఉంది. చైతన్యంగా కూర్చొని సత్ చిత్ ఆనంద స్వరూపంగా ఉంది. భగవంతుడు అంటేనే సత్ చిత్ ఆనంద స్వరూపుడు. కాబట్టి ఆ విధంగా మనలోనే ఆ చైతన్య ప్రవాహ రూపంలోనే మనలోనూ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ తల్లిని ఎవరైతే ఈ విధంగా ఆమెను ఆశ్రయించుకొని సేవిస్తారో అటువంటి వాళ్ళకి ఆమె వరాల జల్లులు కురిపిస్తారు. ఆఖరికి అసలైన మరణము లేని, జన్మలు లేనటువంటి మోక్షాన్ని కూడా ప్రసాదిస్తారని చెప్పడానికి ఆదిశంకరాచార్యులు గారు ఇంత గొప్ప శ్లోకాన్ని మనకి అందజేశారు. ఇది రోజు పారాయణ చేసినంత మాత్రమున మన ఇళ్లలో ఉండే వాస్తు దోషాలు పోతాయి. ఎందుకంటే అమ్మవారి ఇల్లు చూసాం కాబట్టి మనకు వాస్తు దోషాలు పోతాయి. అందుకోసమని ఇది నిత్యం పారాయణ చేసుకోవాలి అని చెప్తున్నారు ఆదిశంకరాచార్యులు ఈ శ్లోకాన్ని. ఈరోజు మనం సౌందర్య లహరిలోని 8వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం.